హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్. ఈరోజు మనం బిర్యానీ గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఇంట్లోనే రెస్టారెంట్ లాంటి టేస్ట్తో బిర్యానీ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి పల్లీల్ని. ఇప్పుడు పల్లీలు వేగినాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని లో లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినాక ఉల్లిపాయ ముక్కలను సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నువ్వులు, పల్లీలు, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ పేస్ట్ని ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ మెంతి పిండి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనకి గ్రేవీ దగ్గర పడేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం బిర్యానీ గ్రేవీ కర్రీని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ లాంటి స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.